హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ కథన్నా కవిత. వెల్కమ్ టు అబి టీవీ. డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ పై దాడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒక్కరోజు గ్యాప్లో 2 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మామూలు సినిమాలే రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ని అవాయిడ్ చేస్తుంటే ప్రభాస్, షారుఖ్ ఖాన్లు మాత్రం సైలెంట్గా వార్కి రెడీ అవుతున్నారు. ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా 10 రోజుల్లో థియేటర్స్లోకి రానున్నారు. ఈ క్లాష్ కారణంగా ఓపెనింగ్స్ విషయంలో 2 సినిమాలకి నష్టం కలుగుతుంది. మరీ ముఖ్యంగా మాస్ సినిమా కాబట్టి సలార్ కారణంగా డంకీ మూవీకి ఊహించని లాస్ జరిగేలా ఉంది. ఫస్ట్ డే డంకీ సినిమా నుంచి కలెక్షన్స్ రాబట్టినా కూడా సెకండ్ డే డంకీ కలెక్షన్స్కి హ్యూజ్ డెంట్ పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే షారుఖ్ ఖాన్ని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు. ఇలా ఆడుకోకూడదనే షారుఖ్ సలార్ సినిమా వస్తున్నా కూడా డంకీ సినిమాని వాయిదా వేయకుండా రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ అయిన తరువాత సలార్ సినిమా హిట్ అయితే షారుఖ్ ఇమేజ్ దెబ్బతింటుంది. పైగా ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఒకసారి ఇలాంటి పని చేశాడు. కేజీఎఫ్ సినిమాని షారుఖ్ 0 మూవీకి ఆపోజిట్లో రిలీజ్ చేసి షారుఖ్ని 5 ఏళ్ల పాటు సైలెంట్ చేస్తాడు. ఇప్పుడు హిట్స్లో ఉన్న షారుఖ్కి ఆపోజిట్గా మళ్ళీ సలార్ని దించుతున్నాడు ప్రశాంత్ నీల్. షారుఖ్ పై పగబట్టాడో లేక యాక్సిడెంటల్గా జరుగుతుందో తెలీదు, కానీ ప్రశాంత్ నీల్ 5 ఏళ్ల తర్వాత కూడా వెతుక్కుంటూ వెళ్ళి మరీ షారుఖ్ సినిమాతో పోటీ పడుతున్నాడు. ఈ క్లాష్లో ఒకవేళ ప్రశాంత్ నీల్ ప్రభాస్ గెలిస్తే మాత్రం ప్రైమ్ టైంలో పీక్ ఫామ్లో ఉన్న షారుఖ్ ఖాన్ని బీట్ చేసినట్లే అవుతుంది. డిసెంబర్ 3వ వారంలో ఏం జరగబోతుందో చూడాలి.